ఈరోజు మీకు సామర్థ్యం అంటే ఎన్ని ఎకరాలకు సాగునీరు వస్తుందంట? మరి మీరు చేసినవి ఎప్పుడు వచ్చినాయి? ఏ దానికి వచ్చినాయి? ఎవరికి సాగునీరు ఇచ్చిండ్రు? ఏ రైతులకు చేసిండ్రు? అది చెప్పండి. అది లేదు, అది చెప్పరు. ఇది ఎంత నిర్లక్ష్యం అంటే మామూలు నిర్లక్ష్యం కాదు. ఏ పారిశ్రామిక అవసరాలు తీరుతాయన్నారు, మీరు చేసినప్పుడు ఏం తీరినాయి? మీరు చేసినప్పుడు చెప్పండి. ఈరోజు ఒక టూరిజం శాఖలుగా హైదరాబాద్ ఉన్నది కాబట్టి రావడానికి ఫస్ట్ హైదరాబాద్కు బేస్, ఇక్కడ బ్రతకడానికి 29 స్టేట్ల పబ్లిక్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఈరోజు మూసీని చూస్తే వాటరు దాన్ని ఎలా ఫిల్టర్ అయిపోతుంది, ఎంత సుందరీకరణంగా జరుగుతుంది, అసలు బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు చూస్తే హైదరాబాద్కు ఒక ప్లస్ పాయింట్ అని ఆలోచన లేకుండా దాన్ని ఇంకా కాంట్రవర్ట్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? తర్వాత మూసి ప్రాజెక్టుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? మరి మీరు చేసిన అన్నిటికీ మీకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పుడు అడుగుతారు కదా, దానికి ఇవ్వాలన్నా వద్దా? ఇది ఎక్కడి పని? తర్వాత శ్రమతో పూర్తి చేయగల ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను వదిలిపెట్టి మూసిని, అంటే మీరు శ్రమతో మీరు చేసిన ఏమో ఆడ బూజు పట్టిపోయి ఆడ పర్రెల వాసిని తీసుకుపోయి మళ్ళీ అవి గెలికితే మళ్ళీ మీకు పేరు వస్తుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళకి రాదు. అది అందుకే చరిత్రహీనంగా మిగిలిపోయేటట్టు మిమ్మల్ని ఆ విధంగా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తర్వాత ఇప్పుడు నదిగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అంటే నీ మనసులో ఏమన్నా అడిగి చేసినావా? మరి వీళ్ళు ఎందుకు చెప్తారు నీకు? మూసి అంచనా వ్యయం 3 రేట్లు పెరగడమా ఆర్థిక అవకతవకలకు నిదర్శనమని? 3 రేట్లు కాదు, నువ్వు 10 రేట్లు అడిగినప్పుడు నేను రాష్ట్ర ప్రజలను అడగనియలే, నువ్వు ఎవరికి చెప్పలే. తిరిగి అవినీతి నిధుల దుర్వినియోగాన్ని మాత్రము సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలే మేము తేల్చి చెప్పినాకనే మీరు అక్కడ ఉన్నారు కదా, ఇంకా మీకు ఇంకెవరు చెప్పాలి? ఇంకా ఓటమి పాలైన తర్వాత మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టు మీ ఫీలింగు, మీ షరాకత్ పనులు, జనాల మీద ఏదో జనాలను నమ్మించడానికి మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై తెలంగాణ సమాజము అప్రమత్తంగా ఉందని, నిధులను అపహరించాలని ఎలాంటి ప్రయత్నమైన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నీ హెచ్చరికలకు భయపడే టైపు కాదు రేవంత్ రెడ్డి, రేవంత్ సర్కార్. మొత్తం కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకొని ఈరోజు 5 సంవత్సరాలే కాదు, తిరిగి మళ్ళొక 5 సంవత్సరాలకిన ఇదే రేవంత్ రెడ్డిని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు డెవలప్మెంట్ చేస్తాడు. చూడు ఏ విధంగా డెవలప్ చేయాలో మీకు చూపిస్తాడు, ఏ విధంగా డెవలప్ చేయాలో, ఏ విధంగా. తర్వాత ఈ హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ ఏం చేయాలనో అంచెలంచెలుగా ఈరోజు మీకు చూపిస్తాడు. మీరు డబ్బు ఖర్చు పెట్టి ఆస్తులు కొనుక్కొని ఈరోజు ప్రతిపక్షాన్ని ఉన్న మొత్తము టీడీపీని భూస్థాపితం ఎట్లా చేసిండ్రో, ఎట్లా డబ్బులతో కొన్నారో ఈరోజు చాలామంది అంటా ఉన్నారు. ఒక రకరకాలుగా బీఆర్ఎస్లకి వెళ్ళిపోయిన వాళ్ళకు ఇక్కడ హైకోర్టు ఏంది, సుప్రీంకోర్టు ఏంది, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ మీరెవరిని పెట్టిండ్రు? ఈరోజు సబితా ఇందరెడ్డి అంటా ఉన్నది, ఆమె ఎక్కడ వచ్చింది? బీఆర్ఎస్లకే వచ్చి డైరెక్ట్ కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చి మినిస్టర్ చేయలే అంటే ఆమెకో న్యాయం ఇంకోరికో న్యాయమా? కేటీఆర్ అంటా ఉన్నాడు. ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ గారికి ఏమంటే ఇచ్చిరు, మెమరాండం ఇచ్చారు కదా, వీళ్ళందరినీ మొత్తం మార్చాలి, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి అని. మరి వీళ్ళు పెట్టిండ్రా? వాళ్ళ చూడరు, వాళ్ళ చూడకుండా మిగతాలను హెచ్చరించడము. తర్వాత ఇంకోటి ఈ మధ్యన ఏమంటారు అంటే రేవంత్ సర్కార్కు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముందుకు పోతున్నది ఓర్వలేక ఆ బాండాల మీదేసేసి వచ్చిన ఎమ్మెల్యేల కంటే ఎవరో భయపట్టిస్తురంట. పోలీసు వాళ్ళు నేను అడుగుతున్నారంట బీఆర్ఎస్ వాళ్ళను, సార్ మమ్మల్ని చంపుతంటారు, మా దగ్గరికి రాకపోతే చాక్లెట్లు తింటున్న ఎమ్మెల్యేలా మీ దగ్గర? ఒక కాన్స్టిట్యున్సీకి మొత్తము అవగాహన ఉండి గెలవలేదా? గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి కాంగ్రెస్లో గెలవలేదా? మిమ్మల్ని భయపట్టిస్తే భయపడతారు. మీకు ఒక ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మి ఉంటారు. ఇంకా ఇప్పటికంతా వెళ్ళిపోయినరు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయినరు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఒక అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ మళ్ళా ఒక నాయకుడు గెలిచాడ. ఇంకా ఏముంది మీకు అడగడానికి? సిగ్గుచేట అనిపిస్తున్నది. ఏంటంటే ఇది కేవలం మళ్ళీ మీరు బయట తిరగడానికి, తెలంగాణ ప్రజలను నమ్మేయడానికి చేస్తున్న డ్రామా అనేసి క్లారిటీగా
కేటీఆర్ చెప్పిన ముక్కుసూటిగా ఈ అభాండాలు వేయడమే అంతే.